మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ శుక్లపక్షంలో మనకు 3వ తారీఖు సోమవారం రోజు చవితి రావడము ఎంతో విశేషం, ఎంతో అద్భుతం. ఇక్కడ ఉన్నతం అంటే ఎవరైతే ఉన్నత విద్యకు సంబంధించి కానీ లేదా పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నది, ఇక్కడ ఈ ఎగ్జామ్స్ నడిచేటువంటి సందర్భాలలో ఈ చవితి తిథి సోమవారం రావడం ఎంతో విశేషం కనుక గణపతి స్వామి వారి యొక్క సంకట నాశన స్తోత్రం కావచ్చును, అదేవిధంగా స్వామి వారికి ఈ రోజున గరకను సమర్పించినా కూడా చవితి తిథి సోమవారం రావడము నిజంగా విశేషము. ఈరోజు కుదిరితే ఈశ్వరునికి గరక నీటితో అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. పిల్లల చదువుకు సంబంధించి కానీ లేదా సంతానానికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా, సంతానానికి సంబంధించినటువంటి ఎలాంటి మాకు సంతానము కలగటం లేదు అని అనుకునేటువంటి వారు కూడా ఈరోజు స్వామివారి యొక్క సంకటహర స్తోత్రం కావచ్చును, లేదా మనకు కుదిరితే అభిషేకం ఎక్కడైనా కుదిరితే ఒక్కసారి గణపతి స్వామి వారికి ఈరోజు అభిషేకం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అభిషేకం చేసుకొని చక్కగా కూడా స్వామివారికి ఉండ్రాలు నివేదన చేయండి, లేదా మోదకాలు చేస్తారు, అవైనా కూడా నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ విదేశీ ప్రయాణాలు కావచ్చును, లేదా ఉన్నతం అంటే మనకు ఉన్న స్థానం నుండి మరొక స్థానానికి వెళ్ళేటువంటి సందర్భాన్ని ఉన్నతం అంటారు. అంటే అబ్రాడ్ కావచ్చును, లేదా హైదరాబాద్ నుండి బాంబే కావచ్చును, బాంబే నుండి అమెరికా కావచ్చును, లేదా మనము ఉంటున్నటువంటి స్థానం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరు కావచ్చును, లేదా చెన్నై కావచ్చును. ఏదైనా మన భవిష్యత్తు, మన జీవన విధానం మార్పు కోసము మనం చేసేటువంటిది ఏది అయినా కూడా ఉన్నతం, అభివృద్ధి. సో ఇది మనకు కావాలి, అర్థం చేసుకోండి మంచిగా, ఇది మనకు కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ మనకు సోమవారము చవితి తిథి రావడం ఎంతో అద్భుతం కనుక ఈ రోజు నాడు ఖచ్చితంగా కూడా మీరు ఆ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి అభిషేకం కానీ, స్వామివారి అర్చన కానీ, ఈ యొక్క సంకట నాశన స్తోత్రం కావచ్చును, లేదా గణపతి అగర్వణ శీర్షమైనా కూడా 11 సార్లు పారాయణం చేయండి. అందరూ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి గణపతి అగర్వణ శీర్షం 11 సార్లు పారాయణం చేయండి. తప్పకుండా అనుకున్నటువంటి కోరిక అనేటువంటిది మీకు అతి శీఘ్రంగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గమనించుకోవాలి. ఎందుకంటే జాతకరీత్యా ఈ దోషము ఆ దోషము అనేటువంటిది ఎన్నో ఉంటుంది, కానీ ఎలాంటి దోషాలు అనేటువంటివి లేకుండా, ఎలాంటి దోషాలు ఉన్నా తప్పకుండా కూడా ఈ కలియుగంలో దుర్గా అమ్మవారికి కావచ్చును, అదేవిధంగా గణపతి స్వామి వారికి కావచ్చును, వీరికి చేసినటువంటి సేవ అనేటువంటిది, వీరికి మొక్కినటువంటి మొక్కు కావచ్చును, వీరికి చేసినటువంటి పూజ కావచ్చును, అతి శీఘ్రంగా మనకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. తప్పకుండా దీంతో పాటుగా మీరు ఉండేటువంటి ఏరియాలో పోచమ్మ కావచ్చును, మైసమ్మ కావచ్చును, ఎల్లమ్మ కావచ్చును, గ్రామ దేవతలకు సంబంధించి ఒక మొక్కు కూడా మొక్కుకోండి. తప్పకుండా నాకు ఈ పని కావాలి, ఈ పని అయితే ఒక బూడిద గుమ్మడికాయని అక్కడ మీరు బలిగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రాచ గుమ్మడి, కట్టే గుమ్మడేమో బూడిద గుమ్మడికాయ, మనకు కొట్టడం ఏమిటి అంటే రాచ గుమ్మడి అంటారు. ఈ రాచ గుమ్మడిని బలిగా ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి. మీకు అతి శీఘ్రంగా కూడా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అది ఈ సోమవారము చవితి తిథి రోజే ప్రారంభించండి. ఆల్ ద బెస్ట్.